కాంగ్రెస్ కి పూర్వ వైభవం తెలంగాణ నుంచి ప్రారంభమైందా? కాంగ్రెస్ ముక్త భారత్ కి బీజేపీ ప్రయత్నిస్తున్న వేళ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కి పూర్వ వైభవం కోసం తెలంగాణ నుంచి యాక్షన్ ప్లాన్ మొదలైందా? కాంగ్రెస్ ప్రముఖులను స్మరిస్తూ వరుస కార్యక్రమాలు చేయడం దేనికి సంకేతం? ఇవన్నీ ఒక వ్యూహం ప్రకారమే జరుగుతున్నాయా? తెలంగాణ కాంగ్రెస్ భారీ స్కెచ్, పార్టీ మూలాలు హైలైట్ చేసేలా కార్యక్రమాలు, దేశానికే మూల స్తంభాలంటూ ప్రొజెక్ట్ చేసే ప్రయత్నాలు, మోతీలాల్ నెహ్రూ ఇందిరా రాజీవ్ పేర్లతో రాజకీయాలు. నెహ్రూ ఇందిరా రాజీవ్ పేర్లను దేశ ప్రజలు మర్చిపోయేలా చేయాలి అనేది బీజేపీ టార్గెట్. అసలు కాంగ్రెస్ పార్టీకి విపక్ష పార్టీ అర్హత కూడా దక్కకూడదు అనేది బీజేపీ ప్రధాన లక్ష్యం. సరిగ్గా అందుకు విరుద్ధంగా ప్లాన్ చేస్తోంది కాంగ్రెస్. ఇక్కడ కాంగ్రెస్ అనే కంటే తెలంగాణ కాంగ్రెస్ అంటేనే బేషుగ్గా ఉంటుందేమో. బీజేపీ బలం తక్కువగా ఉన్న తెలంగాణ గడ్డపై మోతీలాల్ నెహ్రూ, జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ పేర్లను హైలైట్ చేస్తూ ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలను సైతం హైలైట్ చేస్తూ వెళ్తోంది తెలంగాణ కాంగ్రెస్. తెలంగాణ నుంచే దేశం మొత్తం వినిపించేలా కాంగ్రెస్ ప్రముఖుల పేర్లు మారుమోగిపోయేలా వ్యూహరచన చేస్తోంది. నెహ్రూ, ఇందిరా, రాజీవ్ పేర్లను కనుమరుగు చేయాలని బీజేపీ ప్రయత్నిస్తుంటే ఇక్కడి కాంగ్రెస్ పార్టీ మాత్రం తెలంగాణ గడ్డ నుంచి ఆ పేర్లకు తిరిగి జీవం పోయాలనుకుంటోంది. పైగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో బీజేపీకి కాస్త తక్కువ బలం ఉన్న రాష్ట్రం ఇది. సో ఇక్కడ చేసే సౌండ్ దేశవ్యాప్తంగా వినిపించాలన్నది తెలంగాణ కాంగ్రెస్ అసలు వ్యూహం. కర్ణాటకలో కాంగ్రెస్ బలం ఉన్నా ఇంత రీసౌండ్ అక్కడ రాదు. అలా వచ్చే ఛాన్సే లేదు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నది 3 రాష్ట్రాల్లోనే. ఈ 3 రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ ప్రముఖుల పేర్లను బాగా హైలైట్ చేయగలిగే స్కోప్ తెలంగాణలోనే ఉంది. అందుకే బీజేపీకి చెక్ పెట్టేలా, కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తీసుకొచ్చేలా తెలంగాణ నుంచే ఈ విభిన్న కార్యక్రమాన్ని డిజైన్ చేస్తుంది. జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సోనియా గాంధీని ప్రత్యేకంగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి మరీ ఆహ్వానించారు. వినడానికి ఇది చాలా చిన్న స్టేట్మెంట్. కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీని పిలిచారని అనుకుంటారంతా. కానీ 10 ఏళ్లుగా తెలంగాణ సాధించిన పార్టీగా బీఆర్ఎస్ మాత్రమే ఆ క్రెడిట్ దక్కించుకుంది. ఇక నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత కాలం సోనియా గాంధీ పేరు వినిపించేలా కార్యక్రమాలు డిజైన్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న ఉత్సవాలలో వారి యొక్క భాగస్వామ్యాన్ని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. అదేవిధంగా మంత్రివర్గం కూడా తీర్మానం చేసింది. ఈ 2 వివరాలను శ్రీమతి సోనియా గాంధీ గారికి వివరించి జూన్ 2 తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో పరేడ్ గ్రౌండ్లో జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలకు హాజరు కావాల్సిందిగా వారిని ఆహ్వానించినాము. కేవలం సోనియా గాంధీని ప్రొజెక్ట్ చేయడమే కాదు, మోతీలాల్ నెహ్రూ, జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీని సైతం ఓ వ్యూహం ప్రకారం హైలైట్ చేసే కార్యక్రమం తీసుకున్నారు. ఇప్పటికే ఈ ప్లాన్ ను వర్కౌట్ చేస్తూ వస్తున్నారు కూడా. ప్రధానంగా దక్షిణాది తెలంగాణ నుంచే ఈ కార్యక్రమం జరుగుతోంది. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పథకాలు, విమానాశ్రయాలు, స్టేడియంలు, నేషనల్ హైవేలు ఇలా ప్రతిదాని ముందు కనిపించే పేరు నెహ్రూ లేదా ఇందిరా లేదా రాజీవ్. కాంగ్రెస్ పార్టీ పుట్టుకకు, దేశ స్వాతంత్ర్యానికి, దేశ నిర్మాణానికి కారణం వీళ్లేనంటూ హైలైట్ చేస్తూ వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత ప్రభుత్వం మారింది, పేర్లు మారుతూ వచ్చాయి. నెహ్రూ, ఇందిరా, రాజీవ్ వర్ధంతి జయంతిని ఒకప్పుడు వేడుకల్లా జరిపారు. ఆ స్థానంలో ఇప్పుడు మరికొందరు పేర్లు, విగ్రహాలు ఉంటున్నాయి. దీన్నే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మార్చాలనుకుంటుంది. అది కూడా తెలంగాణ గడ్డ నుంచే శ్రీకారం చుట్టింది. ఇందిరమ్మ రాజ్యం అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన నినాదం ఊరికినే ఇచ్చింది కాదు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచే పక్కా ప్లానింగ్ తో ఈ నినాదాన్ని తెరపైకి తెచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందిరమ్మను ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి అనే వ్యూహంలో భాగంగా తీసుకొచ్చింది. వీళ్ళు దొరికిన ప్రతిసారి కాంగ్రెస్ పార్టీ పెద్దలను హైలైట్ చేస్తూ వస్తున్నారు రేవంత్ రెడ్డి. మొన్న మెదక్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలోనూ బీడీఎల్, బీహెచ్ఈఎల్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు తెచ్చిందే ఇందిరాగాంధీ అంటూ చెప్పుకొచ్చారు. ఇందిరమ్మ రాజ్యం అంటే అభివృద్ధి అనేలా ప్రొజెక్ట్ చేశారు రేవంత్ రెడ్డి. మనకు బీడీఎల్ కానీ, బీహెచ్ఎల్ కానీ, డిఫెన్స్ ఫ్యాక్టరీలు కానీ, పటాన్ చెరువు, మన పారిశ్రామిక వాడ కానీ, రామచంద్రాపురంలో వచ్చిన పెట్టుబడులు కానీ, ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ దేశ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే మన మెదక్ జిల్లాకు పెట్టుబడులు వచ్చినాయి. ప్రభుత్వ అధినేతగా సీఎం రేవంత్ రెడ్డి ఇందిరా, రాజీవ్, సోనియా పేర్లను హైలైట్ చేస్తుంటే పార్టీ పరంగా జగ్గారెడ్డి సైతం అప్పటి నేతలను స్మరిస్తూ తెలంగాణ సమాజంలో ఓ చర్చ జరిగేలా చేస్తున్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్, బాక్రనగల్ వంటి భారీ ప్రాజెక్టులను అప్పుడు నిర్మించిందే కాంగ్రెస్ పార్టీ. బీజేపీ, బీఆర్ఎస్ నేతలు తాగుతున్న ఈ సింగూరు, మంజీరా నీళ్లను అప్పుడు హైదరాబాద్ కు తీసుకొచ్చిందే కాంగ్రెస్. జంట జలాశయాల నిర్మాణంతో సాగునీటిని అందించిందే కాంగ్రెస్. 17 ఏళ్ల నెహ్రూ కాలంలో ఇవన్నీ జరగడం నిజం కాదా అంటూ నెహ్రూ చేసిన ముద్రను ఇప్పటి తరానికి గుర్తు చేస్తున్నారు జగ్గారెడ్డి. మీరు నెహ్రూ గారు ఉన్నప్పుడు ఆ రోజున నాకు నోటుకున్నటువంటి నాగార్జున సాగర్, అట్లాగే
శ్రీశైలం డ్యామే కాకుండా బాగ్రా నంగల్ అది ఆ డ్యామ్ కూడా వారు నిర్మించారు. ఇట్లా ఇంకా బహుశా ఇంకా చాలా ఉండుంటాయి. దాని తర్వాత క్రమంగా ఇందిరాగాంధీ గారు వచ్చిన తర్వాత మళ్ళీ డ్యాములు ఎక్కడ చూడండి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మన దగ్గర నేను చెప్తున్నాను. ఇప్పుడు శ్రీరామ్ సాగర్ హనుమంతరావు గారు చెప్పారు ఇంత మొదలు. సంగారెడ్డిలో మంజీరా డ్యాము కట్టిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టిన తర్వాత అప్పుడు కూడా ఇందిరాగాంధీ గారే కేంద్రంలో. ఓకే, అయితే ఏదో నా కుటుంబమే కదా, నెహ్రూ గారి కుటుంబమే కదా. కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు అయితే రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడే టెక్నాలజీని, ఐటీ రంగాన్ని ఈ దేశానికి పరిచయం చేశారని చెప్పుకొచ్చారు. రాజీవ్ గాంధీ సారథ్యంలోనే భారతదేశంలో అనేక ఐటీ కంపెనీలు వచ్చి ఎంతో మందికి ఉద్యోగాలు, ఉపాధిని ఇచ్చాయన్నారు. అటు రేవంత్ రెడ్డి, ఇటు జగ్గారెడ్డి అండ్ విహెచ్ ఇలా తెలంగాణ కాంగ్రెస్ నేతలు పదే నెహ్రూ కుటుంబ ప్రస్తావనను ఎక్కువగా తీసుకొస్తున్నారు. ఈ దేశానికి మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ చేసిన సేవల గురించి అందరికీ తెలిసేలా మాట్లాడుతున్నారు. నెహ్రూ, ఇందిరా, రాజీవ్ గాంధీ ప్రధానులుగా ఉన్నప్పుడు వారు తీసుకొచ్చిన సంస్కరణలను ఈ తరం వారికి గుర్తు చేస్తున్నారు. కాంగ్రెస్ విమర్శిస్తున్న రాష్ట్ర బీజేపీ, బీఆర్ఎస్ నాయకుల విమర్శలను తిప్పికొట్టడంతో పాటు కేంద్ర బీజేపీకి కూడా గట్టిగా వినిపించేలా కాంగ్రెస్ ప్రముఖుల కార్యక్రమాలు నిర్వహించాలనుకుంటున్నారు. ఏది ఏమైనా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పెద్దలను స్మరించుకోవడం పక్కా ప్రణాళికతోనే చేస్తూ వస్తున్నారు. కాంగ్రెస్ పెద్దలను, వారి సేవలను పొగట్టడం తెలంగాణ నుంచే ప్రారంభించారు కూడా. దేశం అన్ని విధాలా అభివృద్ధి చెందిందంటే కారణం దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే అని చెప్పే ప్రయత్నం గట్టిగా చేస్తున్నారు. మరి బీజేపీ, బీఆర్ఎస్ నుంచి ఎలాంటి కౌంటర్స్ వస్తాయో చూడాలి ఇప్పుడు.